అంటే బీజేపీ వాళ్ళు 6 అబద్ధాలు, 66 మోసాల పేరిట చార్జ్ షీట్ విడుదల చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కవిత గారు కూడా అంటున్నారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 100 ఏళ్ళు వెనక్కిపోయింది అని. ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు కూడా అంటున్నారు పాతాళానికి పడిపోయింది అని. ఇంత అప్రతిష్ట, ఇంత అంటే ఇన్ని తిట్లు 1.5 ఇయర్‌లో అంటే ఇంత అవినీతి చేసిన ముఖ్యమంత్రిని ఎక్కడ ప్రపంచంలో చూడలేదు అని కేటీఆర్ గారు కూడా స్వయంగా అన్నారు. ఎందుకండి ఇంత వైఫల్యాన్ని మూటగట్టుకోవటానికి, అంటే ప్రతిపక్షం ఇంత ఘోరంగా విమర్శలు చేయటానికి కారణాలు ఏమి అనుకుంటున్నారండి? వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్గా ఉందండి. ఓకే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలనో తెలియని పరిస్థితి, సందిగ్ధంలో ఉన్నారు. అంటే ఏం మాట్లాడదామన్నా అవన్నిట్లో కూరుకుపోయిన పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు బీఆర్ఎస్ విషయం చెప్తే వాళ్ళు ఏం విమర్శిస్తారు? ఏ అంశం తీసుకొని విమర్శిద్దామని ప్రయత్నం చేసినా ఆ అంశంలో పీకెలతో మునిగిపోయిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి వేగ్గా విమర్శలు చేస్తా ఉన్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ఇంకెక్కడి బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అమ్ముడు పోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఎంపీ ఎన్నికలలో వాళ్ళ మెదకు సీటు కూడా వాళ్ళు గెలుచుకోలేకపోయిందంటే ఎవరికి మద్దతు చేసిరో మనకు అర్థమైతలేదా? ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా దమ్ము లేని పార్టీ వాళ్ళు. మేము సెకండ్ ఉన్నాం, మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది అంటే బీజేపీని పోటీ చేయిస్తోంది అంటారు. వాస్తవం కదండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, అధికారములో ఒక 14 నెలల కింది దాకా 10 సంవత్సరాలు అధికారంలో ఎలుగబెట్టినటువంటి పార్టీ, గల్లీలో సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, అధికారంతో డబ్బులు సంపాదించినటువంటి పార్టీ ఎలక్షన్ లో పోటీ చేసేందుకు దమ్ము లేకుండా పోయిందంటే ఇంకెక్కడి బీఆర్ఎస్ పార్టీ అండి. నేను ఒక్క విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు అంటే బీజేపీకి అది ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మద్దతు చేస్తుంది అనేదే కదా. ఇక దాన్ని ఒక పార్టీకి కొమ్ము కాస్తుందని ప్రజలకు కూడా అర్థమైనాక వాళ్ళ ముఖం ఎవరు చూస్తారండి? నేనన్నా కేసీఆర్ ఏం చెప్తాడు? ఇలా 6 నెలలకు లేచి వచ్చిండు, నేను లేస్తే మనిషిని కాదని అంటే ఏమనుకోవాలి? అరే వచ్చిండు, ఆ ఉన్న 3-4 మిగిలితే అందులో మీటింగ్ మాట్లాడతారు, ఏదో ఒకటి చెప్తారు, పోతారు, అంతవరకే. కానీ ప్రభుత్వం 14 నెలలలో 100 ఏళ్ళు వెనకపోయిందంటే ఇక కవిత గారు మాట్లాడితే కవిత గారిని మనం ఏమని విమర్శించగలుగుతాం? ఆ విమర్శించే స్థాయి కూడా దాటిపోయింది ఆమె. ఎందుకంటే అక్కడ కేజ్రీవాల్ ఊడగొట్టింది, ఇక్కడ తానేని ఊడగొట్టింది. ఇక పోతే ఇక ఊడగొట్టేది ఎవరు అంటే అక్కడ పక్కకు కేరళలో కూడా వినిపిస్తుంది అమ్మగారి పేరు. ఏం మాట్లాడతారండి వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని? ఆర్థిక క్రమశిక్షణతోటి ఇచ్చిన హామీలను 1 నెల 2 నెలలు అటు ఇటు అయినా కూడా ప్రజలకు చెప్పుకుంటా మేము అమలు చేస్తా ఉన్నాం, అనవసరమైన ఖర్చులు పెడతలేము. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు మీరు. రబ్బర్ చెప్పులలో ఉండి కోటాను కోట్లు వెనకేసుకున్నది మీరు. ₹1 లేని వాళ్ళకు 10 గల ఫామ్ హౌస్లు వచ్చింది మీకు. మరి మీ అఫిడవిట్లలో తెలుస్తలేదా? 2001లో మీరు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఆస్తి 80 లక్షలు 40 లక్షలు లేదు. ఇవాళ మరి ఇన్ని వందల కోట్లు ఎందుకు పోయింది? కేసీఆర్ కేటీఆర్ ఎక్కడనో ఉన్నారని మనందరికీ తెలుసు కదా. వీళ్ళ ఆస్తులు ఎక్కడ పోయినాయి? ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షల గడియారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల సొమ్ము అప్పనంగా దోస్తే తప్ప వీళ్ళు బాగుపడలేదు. కాబట్టి బీఆర్ఎస్ నోరు తెరిచి విమర్శించే దమ్ము లేదు, నైతిక వాల్యూసే లేవు. వాళ్ళు మమ్మల్ని అవకాశం ఎక్కడండి? ఏదో ఒకటి ఉన్నది, పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి, పార్టీలో మేమంటూ ఉన్నామని చెప్పుకోవాలి కాబట్టి వేగ్గా విమర్శలు చేయాలి. ఎవరి మీద చేయాలి? ప్రభుత్వం మీదే చేయాలి. ఏమని ప్రభుత్వం మీద చేస్తారు? ఏడ అవినీతి జరిగింది? ఏడ జరిగిందండి? మీరు ఇట్లా ఎక్కడ వేలు పెడితే అక్కడ ఫోన్ ట్యాపింగ్ మొదలు పెడితే కాళేశ్వరం కక్కుర్తి దాకా మీదే కప్పు కొడతా ఉంది. ఇవాళ అన్ని కమిషన్లు మీ వైపే చూస్తా ఉన్నాయి. అందరూ మీ వైపు వేలెత్తి చూపిస్తా ఉన్నారు. ఏం చెప్పాలో చెప్పలేక అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో పడుకున్న మాజీ ముఖ్యమంత్రి ఇవాళ వచ్చి ఏం మాట్లాడతారండి? ఎవరినాలే ఆయన అరణ్య రోదన? ఎవరింటారు చెప్పండి? ప్రజలు సుఖశాంతులతోటి ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో సుభిక్షంగా ఉన్నారు. 1 రోజు 2 రోజులు లేట్ అయినా వారికి ఇచ్చిన హామీలను మేము నెరవేర్స్తాం. కేసీఆర్ లెక్క 420 హామీలు ఎవరిచ్చిరండి? నోరు తెరిస్తే ఒక కొత్త హామీ. మొత్తం కాళేశ్వరం నీళ్లతోటి మొత్తం ఇచ్చేస్తా అని చెప్తే కాళేశ్వరం ఉన్న కాడికి బాయ్. తర్వాత బీసీ బంద్ అంటే బీసీలకు పంగనామాలు పెట్టే, ఎస్టీ బంద్ అంటే ఎస్టీలకు పంగనామాలు పెట్టే, ఎస్టీ బంద్ అంటే 10 మందికి ఇచ్చి వదిలేసే. వీళ్ళంటే చెప్పేది ఆకాశ హరిమేలనే, డల్లాస్ అనే, కల్లాస్ అనే. ఎక్కడ పోయింది? ఇక్కడ 60 లక్షలు 70 లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన హైదరాబాద్లోనే మరి ఎక్కడ పోయినాయి? నేను ఒక్కటే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఫస్ట్
వాళ్ళ సమావేశంలో మొట్టమొదటి మాట ఏం చెప్పాలంటే, తెలంగాణ ప్రజలారా నన్ను క్షమించండి, నేను దోసుకొని తిన్నా, నా కుటుంబం దోసుకొని తిన్నది, మాకు ఆకాశ అన్యాయాలు ఉన్నాయి, విదేశాలలో దాచుకున్నాం, మమ్మల్ని క్షమించండి, మాకు ఓట్లు వేయకపోయినా సరే ఆ బీజేపీ వాళ్ళకు మీరు సహకరిస్తున్నాం, మీరు కూడా సహకరించండి అని చెప్తే కొంచెం క్షమిస్తారు. ఏం మాట్లాడతారండి అనవసరమైన మాటలు. నేను బీజేపీ అన్న ఒక నిమిషం, బీజేపీ ఇప్పుడు మేడం మేడం ఒక నిమిషం అన్న, ఒక నిమిషం బీజేపీ బీజేపీ ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. నరసింహ గౌడ్ గారు మాట్లాడండి. వినండి, నేను ఏమంటున్నా, బీజేపీ సంగతి చెప్తా చూడండి. బీజేపీ వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ ఏముందంటే, అరే మనకి ఎట్లు వచ్చినాయో ఓట్లు 35% వచ్చినాయి, కేసీఆర్ లోపల కూర్చుంటే ఇక ఆ కేసీఆర్ను లేవకుండా చేస్తే ఈ 35 తోటి మనం సెకండ్ పొజిషన్లో ఉంటాం కదా అని వాళ్ళతోటి పోటీ పడాలన్నా కలిసిపోవాలన్నా ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు ఏదన్నా రేపు ఎన్నికలు వస్తే, ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏమైనా వస్తే మేము 90% స్వీప్ చేస్తామండి. ఆ 10% బీజేపీకి ఎంత, బీఆర్ఎస్కి ఎంత, నువ్వు సెకండ్, ఆ 10% నేను సెకండ్ అని వాళ్ళిద్దరు కొట్లాడుకోవడానికి వాళ్ళు ఎన్నికలు చేసుకోవాలి తప్పితే భారతీయ జనతా పార్టీ అనేది నేనైతే ఇప్పుడు కూడా నమ్ముతున్నా, భారతీయ జనతా పార్టీ అనేది థర్డ్ ఫోర్స్ అని నేనైతే నమ్ముతున్నా వ్యక్తిగతంగా. కేసీఆర్ వాళ్ళ మీద దయదలచడం వల్ల వాళ్ళకు ఆ మాత్రం 8 సీట్లు వచ్చినాయి, కానీ వాళ్ళకి ఎవడెత్తాడండి ఓటు? ఏ కోణంలో ఇస్తారు? ఏ కోణంలో ఇస్తారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది పారాసైట్, బీఆర్ఎస్ మీద బతికినటువంటి పార్టీ. మొన్నటి ఎన్నికలలో నేను అంటున్నా, సవాల్ చేస్తున్నా, వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మేము సెకండ్ అంటే నీకు సగం రావాలి, మాతోటి పోటీ పడాలి. నీకు ఎన్ని వస్తాయో తెలుస్తాయి, 100ల మీద వస్తాయి, మీకు 1000 మీద ఉన్నాయి, 100ల మీద కూడా రావు మీకు. మీరు సెకండ్ అంటే ఏడే సెకండ్ అని. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ వచ్చే ఎన్నికలలో జరగబోయేది, తెలియబోయేది ఒకే ఒకటి ఏంటంటే, బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్, బీజేపీ సెకండ్ పొజిషన్ అని వాళ్ళు తెలుసుకోవాలి. మేము 90% స్వీప్ చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 10 మీటింగ్లు పెట్టినా, 100 మీటింగ్లు పెట్టినా, అవాకుడు చెవాకుడు ఎన్ని వెళ్ళినా ప్రజలకు దూరమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిగానే చూడాలి తప్ప ఆయన ఏం చెప్పినా ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు. అన్ని అబద్ధాలే కదండి, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద వాటర్ ఏమన్నాడంటే ఆయన, అది తెల్లగా కొబ్బరి నీళ్ళ లెక్క నేను చేస్తా, అందులో 10 పైసల బిల్లు వేస్తే తెల్లగా కనిపిస్తుంది, మీరు ఏది బిస్లరీ బాటిళ్లలో నీళ్లు పారబోసి దీంట్లో నీళ్లు ఎత్తుక్కొని తాగాలని చెప్పిండు. మరి రమ్మని చెప్పండి, ఒకసారి తాగి చూపించమని చెప్పండి. ఇన్ని అబద్ధాలు చెప్పాడు ప్రజలకు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం చెప్తారండి? ఏమని చెప్తారు? ఇప్పుడు 420 దొంగ 420 కదండి మేడం. నేను ఏమంటున్నా, కేసీఆర్ ఒక నిమిషం, కేసీఆర్ పార్టీ మేడం, కేసీఆర్ పార్టీ మేడం, కేసీఆర్ ఒక నిమిషం కేసీఆర్ పార్టీ అనవసరమైన అబద్ధాలకు భేషజాలకు పోతుంది. మీదేదో 420 అని. నేను అన్న డబుల్ కాదు, త్రిబుల్ కాదు, చెబుల్ 420 హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ పార్టీ ఒక్కటి కూడా నెరవేరలేదు. రైతులను, వీళ్ళు చెప్పే రైతులను నిండబుచ్చిరు. రైతులకు 2017లో నేను యూరియా ఫ్రీ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, ఏంది మొత్తం 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పొటాషియం ఫ్రీగా ఇస్తా, నేను దేవుడు నన్ను పంపించిండు, నేను మీ కొరకే పుట్టినా, నేను కారణ జన్ముని అని చెప్పినటువంటి కేసీఆర్ ఒక్క బస్తన్న రైతుకు ఫ్రీగా ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. ₹1,00,000 రుణమాఫీ చేస్తానని 25,000 వేసి సంవత్సరం అయినాక మళ్ళా 1,00,000 అయితే, మళ్ళీ 25,000 వేసి మళ్ళా 1,00,000 అయితే, ఆ అసలు అక్కడనే ఉంది. వాళ్ళని మొత్తం తోలు తీసిరు. కాబట్టి నేను అంటున్నా, అనవసరమైన భేషజాలకు పోకుండా ఒక్కసారి క్షమాపణ కోరుకోండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి మీరు ఫస్ట్, ఆ తర్వాత మీటింగ్ చేసుకోండి.